ఏపీలో 2024 ఓటర్ల తుది జాబితా విడుదలైంది. కలెక్టర్ ఛాంబర్లో దినేష్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఇవాళ 22 జనవరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశం ప్రకారం ఫైనల్ ఎలక్ట్రల్ రోల్ ఇవాళ పబ్లిష్ చేసిన గడువు ప్రకారము ఇవాళ పబ్లిష్ చేస్తున్నాము. డెసిగ్నేటెడ్ ప్లేసెస్ రైట్ ఫ్రమ్ మన దగ్గర ఉన్న 2183 పోలింగ్ స్టేషన్స్లో, తర్వాత ఏఈఆర్ఓస్ మోస్ట్ ఆఫ్ ద లొకేషన్స్ తహసీల్దార్ ఆఫీసెస్ అండ్ ఈఆర్ఓస్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉంటున్న ఈఆర్ఓ ఆఫీసర్స్ అక్కడ కూడా పెట్టడం జరిగింది. అది మాత్రం కాకుండా సిఇఓ గారు వెబ్సైట్లో కూడా ఈ ఎంటైర్ ఎలక్ట్రల్ రోల్ పెట్టడం జరుగుతుంది. మనకు ఉంటున్న ఆల్ పోలింగ్ స్టేషన్స్ ఈఆర్ఓ ఏఈఆర్ఓ ఈ దాంట్లో అన్నీ కూడా ఈ ఫోటోతో ఉంటున్న ఎలక్ట్రల్ రోల్ పబ్లిష్ చేయడం జరిగింది. ఈ ప్రజలు అండ్ ఓటర్స్ ఎవరైనా కూడా వెళ్ళి అది చూసుకొని వాళ్ళకుంటున్న సీరియల్ నెంబర్ ఏంటి, వాళ్ళకుంటున్న ఫొటోస్ సరిగా ఉంటుందా లేదా, వాళ్ళు ఏ అప్లికేషన్స్లో ఏ లొకేషన్ నుంచి అడ్రస్ కానీ వాళ్ళు పేరు, తండ్రి పేరు, అడ్రస్సెస్ ఇదన్నీ కూడా కరెక్ట్గా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకొని, సపోజ్ ఏదైనా ఇష్యూ ఉంటే కూడా అది సరి చేయడానికి ఒక ముఖ్యమైన అవకాశం ఉంటుంది. ఇది ఆల్రెడీ ఒక డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్ మనం 27 అక్టోబర్ మనం పబ్లిష్ చేయడం జరిగింది. ఈ 27 అక్టోబర్ నుండి మనకి ఈ 9th ఆఫ్ డిసెంబర్ దాకా తీసుకున్న అప్లికేషన్స్, క్లైమ్స్ అండ్ అప్లికేషన్స్ అన్నీ కూడా డిస్పోజ్ చేసేసి 22 ఇవాళ జనవరి రోజున ఫైనల్ ఎలక్ట్రల్ రోల్ పబ్లిష్ చేయడం జరిగింది. మనకి ఈ ఫైనల్ ఎలక్ట్రల్ రోల్ చూస్తే ఇవాళ 5/1/2023 లాస్ట్ ఫైనల్ ఎలక్ట్రల్ రోల్, లాస్ట్ ఇయర్గా ఫైనల్ ఎలక్ట్రల్ రోల్లో 17,86,603 ఓటర్సు దాంట్లో నమోదై ఉన్నారు. దెన్ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ 27th ఆఫ్ అక్టోబర్ చూస్తే 17,80,145, అంటే ఒక 6,458 మంది తక్కువ, అంటే లాస్ట్ ఫైనల్ ఎలక్ట్రల్ రోల్ నుంచి డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్లో తగ్గి నమోదు అవ్వడం జరిగింది. దాని తర్వాత లాస్ట్ 27/10 నుండి 9/12/2023 వరకు మనం తీసుకున్న వివిధ ఫామ్ 6 అంటే న్యూ అడిషన్స్ కానీ, ఫామ్ 7 డెలిషన్ ఆఫ్ ఓటర్స్ కానీ, ఫామ్ 8 డిఫరెంట్ కరెక్షన్స్ కానీ, షిఫ్టింగ్ కానీ, ఇట్లాంటి విషయాలు ఉంటున్న ఫామ్స్ అన్నీ కూడా డిస్పోజ్ చేసినప్పుడు ఇప్పుడు 22nd ఇవాళ ఫైనల్ నోటిఫికేషన్స్కి 17,99,706, దాదాపుగా 20,000 ఓటర్స్, 19,561 ఓటర్స్ అడిషన్ ఇన్ అడిషన్ టు ద ప్రీవియస్ ఇయర్ ఫైనల్ ఎలక్ట్రల్ రోల్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా గిద్దలూరు కాన్స్టిట్యున్సీ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓటర్స్గా నమోదై ఉంది. 2,37,079 మంది ఓటర్గా, ఎలిజిబుల్ ఓటర్గా నమోదై ఉన్న పక్షంలో స్మాలెస్ట్ ఎలక్టర్స్ అంటే మన 8 నియోజకవర్గంలో ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీస్లో 2,05,300 ఓటర్స్, దట్స్ ద స్మాలెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్. సో మొత్తంగా చూస్తే ఫైనల్ లాస్ట్ ఇయర్కి ఫైనల్ రోల్కి ఇప్పుడు పబ్లిష్ చేసిన ఈ ఫైనల్ రోల్కి 1.1% ఆఫ్ టోటల్ ఓటర్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా మనకి ఫీమేల్ ఎలక్టర్స్ లాస్ట్ ఫైనల్ ఎలక్ట్రల్ రోల్ కంటే ఈ రోల్ పెరగడం జరిగింది. లాస్ట్ ఎలక్ట్రల్ రోల్లో టోటల్ ఫీమేల్ ఓటర్స్ 8,94,684, ఇప్పుడు 9,02,749 మందిగా పెరగడం జరిగింది. సో దీనిలో ఇంకా ఒక ముఖ్యంగా 18-19 ఇయర్స్ కేటగిరీలో ఉంటున్న యంగ్ ఓటర్స్, కొత్త ఓటర్స్ నమోదు చాలా వరకు చేయడం జరిగింది. ఈ లాస్ట్ ఇయర్ ఫైనల్ పబ్లికేషన్స్ అప్పుడు 14,016 మంది టోటల్ 18 to 19 ఏజ్ గ్రూప్లో ఓటర్స్గా ఉంటున్నప్పుడు ఇప్పటికి 36,996 మంది కొత్త ఓటర్స్గా ఇన్ అడిషన్ టు ద 14,000 యాడ్ చేయడం జరిగింది.
సో ఇది కూడా లాస్ట్ 6 monthsగా ఇంటెన్సివ్ స్వీప్ యాక్టివిటీస్ మాత్రం కాకుండా ప్రతి ఒక్క కాలేజెస్లో ఉంటున్న ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్, అక్కడ ఉంటున్న ఇన్స్టిట్యూషనల్ అంబాసిడర్స్ వాళ్ళ ద్వారా మనం చాలా వరకు ప్రయత్నం చేసేసి కొత్త ఓటర్లు ఈ జాబితాలో యాడ్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు దాకా మనం చేసిన ప్రతి ఒక్క అడిషన్స్ కూడా ఆర్ ఎనీ కరెక్షన్స్ కూడా కొత్త ఎపిక్ కార్డ్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. అదన్నీ కూడా త్వరగా మనకి ప్రింటింగ్ వచ్చేసి ఖచ్చితంగా వెల్ బిఫోర్ ఎలక్షన్ నోటిఫికేషన్స్ ప్రతి ఒక్క ఓటర్స్ కూడా ఈ కొత్త ఎపిక్ కార్డ్ అంటే కరెక్టెడ్ ఎపిక్ కార్డు వాళ్ళందరికీ కూడా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో మొత్తం అడిషన్స్ అంటే లాస్ట్ 5 years మనం అడిషన్స్ చూస్తే నాన్ ఎలక్షన్స్ ఇయర్స్లో యావరేజ్గా ఒక 2019లో 89,599 మంది అడిషన్ చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ 1,23,000 and odd మెంబర్స్ యాడ్ చేసాము. దాని తర్వాత ఓన్లీ 23,000, 15,000, 36,000 అంతవరకే మనం అడిషన్ చేయడం జరిగింది. ఎలక్షన్ ఇయర్ వల్ల ఈ స్పెషల్ సమ్మరీ రివిజన్ ఉంటున్న 2024లో మొత్తం అడిషన్స్ 1,68,356. ఇది డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ 27/10 మనం పబ్లిష్ చేసిన నుండి ఇప్పుడు దాకా చేసిన నంబర్సు. ఇది ఈ అడిషన్స్ మెజారిటీ బికాస్ ఆఫ్ న్యూ ఎలక్టర్స్. మనకి కొత్త 18-19 ఎలక్టర్స్కి ఎంతమంది కొత్తగా ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళని ఎక్కువ సంఖ్యలో సేకరించి అడిషన్ చేసిన వల్ల మనకి ఇంత సంఖ్యలో నంబర్స్ రావడం జరిగింది. డెలిషన్స్కి అప్పుడు ఎవరెవరు జాబితా నుంచి చేసినదిలో లాస్ట్ 5 yearsగా కూడా 2019 నుంచి 2023 వరకు మొత్తంగా చూస్తే కూడా టోటల్గా ఒక 80,000 to 85,000 మెంబర్స్ డెలీట్ చేయడం జరిగింది. ఓన్లీ దిస్ ఇయర్ 2024 SSRకి మాత్రము 1,55,253 మంది తొలగించడం జరిగింది. సో దీంట్లో మెజారిటీ చూస్తే పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఓటర్స్ అంటే ఇది దాదాపుగా 74,624 మంది పర్మనెంట్లీ షిఫ్టెడ్. వాళ్ళు ఎక్కడెక్కడ స్థానికంగా ఆర్డినరీ రెసిడెంట్గా ఉండినప్పుడు వాళ్ళు అక్కడ ఉండకుండా ఇంకొక చోటుకి ఏదో వివిధ కారణాల వలన మైగ్రేట్ అయ్యి వాళ్ళకున్న ఓట్లు తొలగించడం జరిగింది. ఇది కాకుండా డెత్ ఓటర్స్ 67,381 మంది చనిపోయిన వాళ్ళు ఓటర్స్, ముఖ్యంగా ఎవరెవరు డెత్ అండ్ బర్త్ రిజిస్టర్స్ పంచాయతీలో ఉంటున్న ఆ జాబితా చూసుకొని ప్లస్ బిఎల్ఓస్ హౌస్ టు హౌస్ వెరిఫికేషన్స్ అప్పుడు ఐడెంటిఫై చేసిన డెత్ ఓటర్స్ కూడా ఈ ప్రక్రియ ద్వారా వాళ్ళని తొలగించడం జరిగింది. డబుల్ డూప్లికేట్ ఓటర్స్ అంటే ఒకే కాన్స్టిట్యున్సీస్లో మోర్ దెన్ వన్ ఎలక్టర్ ఉంటున్నప్పుడు వాళ్ళు ఒకే లొకేషన్స్ 2 పేర్లు నమోదై ఉంటున్న వలన అట్లాంటి వాళ్ళని కూడా తొలగించడం జరిగింది. దాంట్లో 13,248 మంది ఈ కారణాల వలన తొలగించడం జరిగింది. సో మనకి మొత్తం అప్లికేషన్స్ లాస్ట్ 1 yearలో మొత్తం అప్లికేషన్స్ మనం హ్యాండిల్ చేసినది ఎంత అంటే చూస్తే 5,53,295 టోటల్ క్లైమ్స్ అండ్ అప్లికేషన్స్ లాస్ట్ 1 yearలో మాత్రం మనం ప్రాసెస్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 50,000 అప్లికేషన్స్ దాదాపుగా మనం రిజెక్ట్ చేయడం జరిగింది ఫర్ వివిధ కారణాలు. ఒకే వ్యక్తి మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టడము, ఆర్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ పెట్టడము, ఆర్ వాళ్ళు లోకల్లో ఆర్డినరీ రెసిడెంట్గా కాకుండా ఉంటున్నప్పుడు వాళ్ళని రూల్ ప్రకారం వాళ్ళు అప్లికేషన్స్ రిజెక్ట్ చేయడము, అట్లాంటి కారణాల వలన దాదాపుగా 50,000 కాకుండా మిగిలిన 5,02,308 అప్లికేషన్స్ మనం యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో లాస్ట్ ఎలక్షన్స్ 2019 జనరల్ ఎలక్షన్స్కి ఎలక్షన్ ఇయర్కి ఈ ఇయర్కి చూస్తే దాదాపుగా 1.6 lakh అప్లికేషన్స్ అదనంగా మనం చేయడం జరిగింది. అంటే చాలా కరెక్షన్స్ తీసుకొని చేయడం జరిగింది. దానివల్ల నంబర్ ఆఫ్ క్లెయిమ్స్ డిస్పోజల్స్ దాదాపుగా 5 లక్షలకి పెరగడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా వివిధ స్టేజెస్లో మనకు ఉంటున్న ఓటర్ జాబితాలని ప్యూరిఫై చేయడం, అంటే దాంట్లో ఉంటున్న చనిపోయిన వాడు కానీ ఆర్ ఇన్ఎలిజిబుల్ పర్సన్స్ కానీ డూప్లికేట్స్ కానీ ఆర్ ఒక చోట నుంచి ఇంకొక చోట్లో మైగ్రేట్ అయ్యి స్టిల్ వాళ్ళు ఆ పర్టికులర్ స్థానిక పోలింగ్ స్టేషన్స్లో జాబితాలో ఉన్న వాళ్ళు కానీ చాలా కేర్ఫుల్గా ఐడెంటిఫై చేసేసి వాళ్ళని తొలగించడం కూడా జరిగింది ఈ లాస్ట్ 6 months ప్రక్రియలో ఇంటెన్సివ్గా. దీంట్లో 10+ ఎలక్టర్స్ అంటే ఇది ఎలక్షన్ కమిషన్ నుంచి మనకు నోటిఫై చేసిన కొన్ని పారామీటర్స్
ఒకే అడ్రస్లో 10 ఎలక్టర్స్ కంటే ఎక్కువ ఉంటున్న ఎంతమంది ఉన్నారు అని కూడా ఒక లిస్ట్ మనకు పంపించడం జరిగింది. దాంట్లో 7,373 హౌస్ హోల్డ్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఆ హౌస్ హోల్డ్స్లో ఉంటున్న మల్టిపుల్ ఎలక్టర్స్ వాళ్ళు అక్కడే ఉన్న వాళ్ళ ఆర్ పాత ఇల్లులో అంటే మోస్ట్లీ 10+ ఎలక్టర్స్ మన జిల్లాలో చూస్తే ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్ అండ్ మండల్ హెడ్ క్వార్టర్స్లో అది ఇంట్లో ఉండిన అడ్రస్లో డిఫరెంట్ ఫ్యామిలీస్ డిఫరెంట్ టైమ్ ఆఫ్ పీరియడ్లో వచ్చినప్పుడు పాత ఫ్యామిలీ ప్లస్ కొత్త టెనెంట్స్ ఇద్దరు పేరు కలిపి మోర్ దెన్ 10 ఎలక్టర్స్కి ఎక్కువ కనపడడం జరిగింది. అట్లాంటి వాళ్ళని ప్రాపర్గా చూసి పాత వాళ్ళని తొలగించి కొత్త వాళ్ళని అక్కడ నమోదు చేసి ఆ ప్రక్రియలో ఈ 7,373 హౌస్ హోల్డ్స్ మనం కంప్లీట్గా క్లీన్ చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ఇవాళ ఫైనల్ నోటిఫికేషన్లో ఒక 159 అప్లికేషన్స్ మాత్రం పెండెన్సీలో ఉంటుంది. అది కూడా మనం కంప్లీట్ చేసినప్పుడు కూడా కొన్ని టెక్నికల్ రీజన్స్ వలన పెండింగ్ ఉంటుంది కంప్లీట్ అవ్వకుండా. సో అది కూడా ఎలక్షన్ కమిషన్కి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. దానికి ఉంటున్న క్లారిఫికేషన్స్ అది ఎట్లా క్లియర్ చేయాలని కూడా మనకి గైడెన్స్ వచ్చింది. ఇవాళ అది కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది. 0 డోర్ నంబర్స్ అంటే మనకి ఓటర్ జాబితాలో చూస్తే డోర్ నంబర్లో 0 కనపడుతుంది, ఆర్ ఏదైనా XYZ ఆర్ స్టార్ని కనపడుతున్న విషయాలు ఎలక్షన్ కమిషన్ గుర్తింపు చేసేసి ఈ కారణాల కింద దాదాపు 24,000 హౌస్ హోల్డ్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. డోర్ నెంబర్స్ ఐడెంటిఫై చేసి మనకు పంపించడం జరిగింది. దీంట్లో ఎక్సెప్ట్ 251 హౌస్ అప్లికేషన్స్ మాత్రమే పెండింగ్ ఉంది. అది కూడా టెక్నికల్ రీజన్స్ వలన. అదర్వైజ్ 100% ఆల్ 0 అండ్ జంక్ క్యారెక్టర్స్ ఉంటున్న డోర్ నంబర్స్ సరి చేయడం జరిగింది ఈ హౌస్ టు హౌస్ అండ్ సబ్సిక్వెంట్ డోర్ టు డోర్ వెరిఫికేషన్స్లో. 80+ ఓటర్స్ అంటే 8 సంవత్సరాలు పూర్తి అయిన ఓటర్స్ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా బతికి ఉన్నారా ఆర్ ఎట్లా అని ఎలక్షన్ కమిషన్స్ ఒక రీవెరిఫికేషన్ ప్రక్రియ పెట్టడం జరిగింది. దాంట్లో 80,114 ఓటర్స్ని ఐడెంటిఫై చేసి వెరిఫై చేస్తే దాంట్లో కూడా 100% మనం వెరిఫికేషన్ కంప్లీట్ చేశాము. ఎవరెవరు బతికి ఉన్నారో జనైన్గా వాళ్ళని ఉంచేసేసి ఎవరెవరు చనిపోయిన వాళ్ళని Form 7 పెట్టి చాలా పద్ధతి ప్రకారము అది తొలగించడం జరిగింది. ఇది కూడా ఎలక్షన్ కమిషన్కి మనం ఒక రిపోర్ట్ పెట్టడం జరిగింది. 100 years ఓల్డ్ అంటే 100+ ఓటర్స్ 100 సంవత్సరాలు దాటిన ఓటర్స్ ఎంతమంది ఉన్నారు అని ఒక అనాలిసిస్లో 141 మంది మనం ఈ ఇయర్ 5/1/2023 టైంలో ఉంటే వాళ్ళని కూడా ప్రతి ఒక్క హౌస్ హోల్డ్స్లో గుర్తింపు చేసి దానిలో బతికి ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి మిగిలిన వాళ్ళని తొలగించడం జరిగింది. దానిలో ఇవాళ మనం యాజ్ ఆన్ డేట్ ఆఫ్ పబ్లికేషన్స్కి 74 మంది బతికి ఉన్నారు. మిగిలిన వాళ్ళని డెత్ కింద తొలగించడం జరిగింది. పువర్ క్వాలిటీ ఇమేజెస్ అంటే బ్లర్డ్ ఇమేజెస్ ఎవరెవరు ఫోటోగ్రాఫ్స్ సరిగా పెట్టకుండా ఆర్ సరైన యాంగిల్ పట్టకుండా ఉంటున్న ఇమేజెస్ అన్నీ కూడా దాదాపుగా 64,597 మందికి ఉంటున్న ఫోటోగ్రాఫ్స్ కూడా ఈ ప్రక్రియలో కరెక్ట్ చేసేసి వాళ్ళకు ఉంటున్న ఫేసెస్ చూస్తే ఐడెంటిఫై చేసిన ఒక పద్ధతిలో సరిచేయడం జరిగింది. ఫోటోగ్రాఫికలీ సిమిలర్ ఎంట్రీస్ అంటే ఒకే పోలింగ్ స్టేషన్స్ కింద ఆర్ బిట్వీన్ పోలింగ్ స్టేషన్స్ విత్ ఇన్ ద కాన్స్టిట్యువెన్సీలో ఎవరెవరు ఫోటోగ్రాఫికలీ సిమిలర్ అంటే ఫొటోస్ చూసి కంప్యూటర్ ఐడెంటిఫై చేస్తుంది ఓకే ఇద్దరు ఉన్నారు ఈ పర్టికులర్ జాబితాలని. ఆ డూప్లికేట్ ఓటర్స్ అట్లాంటి డూప్లికేట్ ఓటర్స్ని ఎలక్షన్ కమిషన్స్ మనకి చెప్పిన విషయాల్లో దాదాపుగా 8,093 సచ్ ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. క్లస్టర్స్ అంటారు, 8,093 క్లస్టర్స్ అట్లాంటి ప్యార్స్ మనం సరిచేసి అన్నీ కూడా 100% తొలగించడం జరిగింది. డెమోగ్రాఫిక్లీ సిమిలర్ ఎంట్రీస్ అంటే ఒకే పేరు ఆర్ ఒకే తండ్రి పేరు అండ్ సొంత పేరు ఇట్లాంటి 2 డూప్లికేట్ ఐటమ్స్ ఐడెంటిఫై చేసి మనకి 2010 ఓటర్స్ ఐడెంటిఫై చేసి మన ఎలక్షన్ కమిషన్ ఇచ్చినప్పుడు కూడా దీంట్లో 100% మనం తొలగించాము ఎక్సెప్ట్ ఫర్ ఒక 45 అప్లికేషన్స్ విచ్ ఆర్ పెండింగ్ బికాస్ ఆఫ్ టెక్నికల్ రీజన్స్. సో దాదాపుగా ఈ మనకి ఎలక్షన్ కమిషన్స్ మనకి ఇచ్చిన హెల్త్ పారామీటర్స్ అంటే మన ఓటర్ జాబితాకు ఉంటున్న ప్యూరిటీ లెవెల్స్ ఎట్లా ఉండాలి అని చెక్ చేసుకున్న హెల్త్ పారామీటర్గా నేను ఇప్పుడు చెప్పిన ఈ 8 పారామీటర్స్లో కూడా ప్రకాశం జిల్లాలో ఇది పూర్తి స్థాయిలో ఒక పద్ధతి ప్రకారం కంప్లీట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. అండ్ దానికి ఉంటున్న కంప్లైంట్స్ రిపోర్ట్స్ కూడా పొలిటికల్ పార్టీస్కి అప్పటికప్పుడు చెప్పడం జరిగింది. ఇది ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. స్వీప్ యాక్టివిటీస్ మన సిస్టమాటిక్ ఓటర్స్ ఎన్రోల్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద మనకి ఈ 18-19 ఎలక్టర్స్ చాలామంది మనం అడిషన్ చేయడం జరిగింది.
మనకి ఉంటున్న ప్రొజెక్టెడ్ పాపులేషన్ 2011 పాపులేషన్స్ సెన్సస్ నుండి ఇప్పుడు 2024 వరకు ఉంటున్న ప్రొజెక్షన్స్ ప్రకారము ఈ 19 ఇయర్స్లో ఉంటున్న ఎలక్టర్స్ ప్రొజెక్షన్స్ 57,127 మంది ఉండాలి అని ఒక ప్రొజెక్టెడ్ ఫిగర్స్ ఎలక్షన్ కమిషన్ వచ్చి మనకి ఇవ్వడం జరిగింది. దాంట్లో దీనికి ఈ పర్టికులర్ ఏజ్ కేటగిరీలో మన జిల్లాలో ఉంటున్న దాదాపుగా 420 వివిధ కాలేజెస్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని కూడా ఐడెంటిఫై చేశాం. దాంట్లో 46,767 స్టూడెంట్స్ని గుర్తింపు చేయడం జరిగింది. దాని నుండి 36,996 స్టూడెంట్స్ని ఇప్పుడు నమోదు చేశాం. సో దీంట్లో మిగిలి ఉన్న దాదాపుగా ఒక 10,000 స్టూడెంట్స్ ఆల్రెడీ నమోదు అయి ఉన్నప్పుడు మన జిల్లాలో ఎస్పెషల్లీ హైయర్ ఎడ్యుకేషన్స్లో చదువుతున్న పిల్లలు అందరూ కూడా 100% మనం కవర్ చేశాము. దీనికి కావాల్సిన ప్రత్యేక చర్యలుగా స్పెషల్ అసిస్టెంట్ ఏఈఆర్ఓస్ మనం అపాయింట్ చేసేసి ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ సహకారంతో మనం చేయడం జరిగింది. దాని ప్రకారము ఇప్పుడు మన డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్ 27/10/2023 నుండి ఇప్పుడు దాకా 22/10 వరకు మనం నమోదు చేసినదిలో 9/12/2023 వరకు మనం నమోదు చేసిన కొత్త ఎలక్టర్స్లో 22,083 కొత్త ఓటర్స్ మనం నమోదు చేయడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ యంగ్ ఓటర్స్ ఎన్రోల్డ్ ఇన్ ద ఎంటైర్ స్టేట్. సో ఇది మాత్రం కాకుండా పొలిటికల్ పార్టీస్ నుండి చాలా వరకు ఇక్కడ ఈ ఆధార్ అనుసంధానం అంటే వాళ్ళకున్న ఆధార్ కార్డు ప్లస్ ఎపిక్ ఉంటున్న కార్డులో ఈ రిజిస్ట్రేషన్స్ ఆధార్ రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ కూడా 6B అని ఫామ్ ద్వారా మనం చేయడం జరుగుతుంది. దీంట్లో మనం స్టేట్లోని 3వ స్థానంలో ఉన్నాము. మనకి ఇప్పటికే 95.40% ఆఫ్ ఓటర్స్ అందరూ కూడా ఈ ఆధార్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దీనిలో హయ్యెస్ట్ దర్శి కాన్స్టిట్యుయెన్సీలో 97.74% ఉంటున్న అన్ని ఎలక్టర్స్కి ఆధార్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మిగిలిన ఉన్నది కూడా చాలా త్వరగా ఎవరెవరు ముందుకు వస్తున్నారో విత్ దర్ కన్సెంట్, దీంట్లో కంపల్షన్ అక్కర్లేదు, మ్యాండేటరీ అక్కర్లేని వలన ఎవరెవరు ముందుకు వచ్చిన వాళ్ళని దీంట్లో నమోదు చేయడం కూడా జరుగుతుంది. సో ఈ ప్రక్రియ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. మనకి బ్యాలెన్స్ ఉంటున్న ఈ 4.6% కూడా ఖచ్చితంగా మనం కంప్లీట్ చేస్తే మన జాబితాలో 100% ఈ డూప్లికేషన్స్ లేకుండా చూడడానికి సందర్భం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన ప్రక్రియ అంటే ఈ ఓటర్ జాబితా ఈ ప్యూరిఫికేషన్స్ కానీ ఇది అన్ని నమోదు చేసిన ప్రక్రియలో ముఖ్యమైన ఒక స్టేక్ హోల్డర్ అంటే పొలిటికల్ పార్టీస్. సో దీంట్లో ముఖ్యంగా మన దగ్గర ఉంటున్న 8 డిఫరెంట్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఆర్ స్టేట్లో యాక్టివ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ప్రకాశం వాళ్ళు కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేసేసి ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్లో ఒక బూత్ లెవెల్ ఏజెంట్స్ అపాయింట్ చేయమని కూడా మన సైడ్ నుంచి రిక్వెస్ట్ వెళ్ళింది. వాళ్ళు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనివల్ల వాళ్ళు ఈ ఓటర్ జాబితా మాత్రం కాకుండా వాళ్ళు ఇంటింటికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేసిన ఎనీ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ ఆర్ డీవియేషన్స్ కూడా ప్రతి వారము ట్యూస్డే అండ్ థర్స్డేస్, ట్యూస్డే అట్ ద లెవెల్ ఆఫ్ తహసీల్దార్స్ అండ్ వెనస్డే ఆర్ థర్స్డే అట్ ద లెవెల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ వాళ్ళతో ప్రతి వారం పొలిటికల్ పార్టీ మీటింగ్స్ పెట్టాము. దీంట్లో కొన్ని విషయాలు వాళ్ళు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఒక 2 to 3 మేజర్ కంప్లైంట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. దీంట్లో తెలుగుదేశం పార్టీ 6/7/2023లో ఒక పెద్ద లిస్ట్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 64,121 ఎంట్రీస్ ఉంటున్న ఒక ఫైల్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్కి ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా డూప్లికేట్ ఓటర్సు, డెత్ ఓటర్సు అండ్ పర్మనెంట్లీ షిఫ్టర్ ఓటర్స్ ఉన్నారు అని ఇవ్వడం జరిగింది. ఇది మనం హౌస్ టు హౌస్ వెరిఫికేషన్స్ వెళ్ళడానికి ముందు మనకి సబ్మిట్ చేసిన ఒక విషయము. దాంట్లో ఈ 64,000లో మనం 31,062 అప్లికేషన్స్ వాళ్ళు చెప్పినది కరెక్టు అని ఐడెంటిఫై చేశాము. మిగిలిన 33,059 అప్లికేషన్స్ వాళ్ళు రైజ్ చేసిన అబ్జెక్షన్స్ కరెక్ట్ కాదు అని కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ ద్వారా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది వాళ్ళు ఐడెంటిఫై చేసిన విషయాలు కరెక్ట్ అని 31,062 మందికి అందరికీ కూడా పద్ధతి ప్రకారం ఫామ్ 7 అండ్ ఫామ్ 8, ఫామ్ 7 ఇదన్నీ కూడా డెత్ మైగ్రేషన్ మల్టిపుల్ ఎంట్రీస్ వలన ఫామ్ 7 పెట్టి ఇదన్నీ కూడా తొలగించడం జరిగింది. ఈ తొలగించిన సబ్సిక్వెంట్ రిపోర్ట్స్ కూడా ఆ పొలిటికల్ పార్టీస్ అంటే ఆల్ ద రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్కి చెప్పడం జరిగింది. దే వర్ ఆల్సో అప్రిషియేటింగ్ అండ్ అది జరిగిన విషయాలు వాళ్ళు కూడా రీవెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది.
అగైన్ 2/12/2023లో అగైన్ అనదర్ కంప్లైంట్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ 60,468 టోటల్ ఎంట్రీస్తో నమోదు చేయడం జరిగింది. సో దాంట్లో చూస్తే మ్యాక్సిమం 47,925 ఎంట్రీస్ ఫస్ట్ కంప్లైంట్స్ పెట్టిన సేమ్ ఎంట్రీసే ఇప్పుడు పెట్టడం జరిగింది. సో రిమైనింగ్ ఆల్మోస్ట్ 12,000 అరౌండ్ 12,000 ఎంట్రీస్ వరకు కొత్త ఎంట్రీస్గా వాళ్ళు పెట్టడం జరిగింది. దాంట్లో 10,263 విషయాలు వాళ్ళు చెప్పినది కరెక్ట్ అని, బేసికలీ వాళ్ళకున్న డెత్, డూప్లికేట్ అండ్ పర్మనెంట్ షిఫ్టెడ్ కింద ఈ 10,263 మంది కూడా తొలగించడం జరిగింది. సో 2,280 ఎంట్రీస్ వాళ్ళు రైజ్ చేసిన ఇష్యూస్ వాళ్ళు చెప్పినది కరెక్ట్ కాదు అని మన వీల్ వెరిఫికేషన్స్లో వచ్చిన వలన ఆ విషయాలు మనం రిజెక్ట్ చేయడం జరిగింది. సో రెండు మేజర్ ఫీడ్బ్యాక్ ఆర్ కంప్లైంట్స్గా పొలిటికల్ పార్టీస్ నుంచి వచ్చినది మనం కరెక్ట్ చేయడం జరిగింది. ఇది అయిన తర్వాత పొలిటికల్ పార్టీస్కి ఇది ఎంటైర్ డేటా వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ రీవెరిఫై చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వెరిఫై చేసుకొని వాళ్ళకు ఉన్న సాటిస్ఫాక్షన్ ఒక అక్నాలెడ్జ్మెంట్ ద్వారా మీరు పెట్టిన కంప్లైంట్స్ పూర్తి స్థాయిలో 100% సాటిస్ఫైడ్గా మీరు చేశారని కూడా వాళ్ళు కూడా ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ కంప్లైంట్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ 19/10/2023 రోజున బల్క్ అప్లికేషన్స్ అంటే మోర్ దెన్ 5 ఓటర్స్ తొలగించాలి అని ఒక బల్క్ అప్లికేషన్స్ పెట్టడం జరిగింది అని వాళ్ళు రైజ్ చేయడం జరిగింది. దీనిలో 149 మంది మోర్ దెన్ 5 అప్లికేషన్స్ ఒకే బల్క్గా పెట్టడం జరిగింది. దీనిలో 2,183 మంది ఓటర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని ఒక కంప్లైంట్ పెట్టారు. బట్ ఇది 149 కూడా డిఫరెంట్ ఈఆర్ఓస్ అంటే కాన్స్టిట్యున్సీ వారీగా ఇది డివైడ్ చేసేసి మళ్ళీ బిఎల్ఓస్ ద్వారా వెరిఫికేషన్స్కి పంపిస్తే 149 అప్లికేషన్స్ ఇది బల్క్ అప్లికేషన్స్ కూడా ఇట్స్ జెన్యూన్ అప్లికేషన్స్. అంటే జెన్యూన్ అంటే ఎట్లాంటి మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్తో పెట్టిన కార్యక్రమం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ బతికి ఉన్న వాళ్ళని డిలీట్ చేయాలి అని ఈ ప్రక్రియలో రాలేదు. సెకండ్, ఈ 149 అప్లికేషన్స్లో కూడా ప్రతి ఒక్క ఓటర్స్ నేను చెప్పిన 2,183లో కొన్ని మంది చనిపోయిన వాళ్ళు ఓటర్స్ కరెక్ట్గా పెట్టారు. అది చనిపోయిన వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి తొలగించాము. ఎవరెవరు పర్మనెంట్లీ షిఫ్టెడ్ పెట్టారో వాళ్ళందరికీ కూడా దాదాపుగా 2 ఓట్స్ అంటే ఇక్కడ ఒక ఓటు ఇంకొక రాష్ట్రంలో కానీ ఇంకొక డిస్ట్రిక్ట్లో కానీ ఇంకొక ఓటు ఉంటున్న ఒక ఎంట్రీసే పెట్టిన వలన అప్లికేషన్స్ పర్సే ఇట్ ఈస్ నాట్ మ్యాలిఫైడ్ అని మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దానివల్ల వాళ్ళు పెట్టిన అప్లికేషన్స్ ఆన్ మెరిట్ 100% డిస్పోజల్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఏదేది కరెక్ట్ అని పెట్టారో కరెక్ట్ అని మనం అనుకున్నామో వాళ్ళని ఓటర్స్ మనం తొలగించి ఏదేది కరెక్ట్ కాదు అని మనం ఐడెంటిఫై చేసిన అప్లికేషన్స్ అన్ని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఓటర్స్కి ఎట్లాంటి బాధ లేకుండా ఈ కార్యక్రమం కూడా చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేశాము. దీనికి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ప్రక్రియ 3-man కమిటీ అని ఒక DT, BLO అండ్ అనదర్ 1 person ఫ్రమ్ ద AERO సైడ్ ఉండి ఈ అప్లికేషన్స్ బల్క్ అప్లికేషన్స్ కూడా ఫిజికల్గా వెరిఫై చేసేసి వాళ్ళందరూ కూడా కరెక్ట్గా కాదా అని చెక్ చేసి పడడం జరిగింది. ఆల్ ఈ 3-man కమిటీ రిపోర్ట్స్ కూడా DEOకి పంపించేసి దీనిలో మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్ ఉంటే వాళ్ళ మీద క్రిమినల్ కంప్లైంట్స్ పెట్టమని కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. సో బట్ మన జిల్లాలో ఫార్చునేట్లీ ఇప్పుడు దాకా ఈ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్లో పెట్టిన ప్రక్రియ ఇప్పుడు దాకా కనపడలా. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఆన్ మెరిట్ మనం 100% డిస్పోజ్ చేయడం జరిగింది. అనదర్ 7/12/2023 రోజున వైఎస్ఆర్సిపి పార్టీ రిప్రజెంటేటివ్ ఒక 8,299 మల్టిపుల్ ఎంట్రీస్ అంటే డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మన జిల్లాలో మాత్రం కాకుండా అదర్ స్టేట్లో ఎస్పెషల్లీ తెలంగాణలో కూడా వాళ్ళకి ఓట్స్ ఉన్నాయి అని వాళ్ళు పెట్టడం జరిగింది. దాన్ని కూడా వెరిఫై చేస్తే వాళ్ళందరికీ కూడా 2 ఓట్లు ఉండడం జరిగింది. సో దాంట్లో ఎవరు పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ప్రకాశం ఆ స్థానిక పోలింగ్ స్టేషను అండ్ ఎవరెవరు తెలంగాణలో ఉన్నారు అని ఒక వెరిఫికేషన్ ప్రాసెస్ మొదలు పెట్టాము. దీంట్లో వాళ్ళు పెట్టిన 8,299లో 3,264 ఎంట్రీస్ కరెక్ట్ అంటే వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉండట్లేదు అని గుర్తింపు చేశాము. వాళ్ళ ఓటర్స్ ఓట్ని తీసేయడానికి ఉంటున్న ప్రక్రియ మొదలు పెట్టాము. ఎందుకంటే ఇది ఇంటర్ స్టేట్ ఇష్యూస్ వలన ఇక్కడ Form 7 పెడితే ఆ పర్టికులర్ లొకేషన్లో Form 8 పెట్టాలి. సో ఇది రెండు మనకున్న ఎలక్టరల్ రోల్ అప్లికేషన్స్ ద్వారా ఇది చేయడానికి ఇంకా ప్రక్రియ మనకి డిఫైన్ చేసిన వలన ఇది ఆల్రెడీ ఎంక్వైరీ చేసి రెడీ చేసి పెట్టాం. వన్స్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఈ ప్రక్రియ క్లియర్ అయిన తర్వాత ఆ ఓట్స్ కూడా డూప్లికేట్ ఓట్స్ కూడా మనం
తొలగించడం జరుగుతుంది. సో ఓవరాల్ చూస్తే పొలిటికల్ పార్టీస్ రైజ్ చేసిన అన్ని కంప్లైంట్స్ కూడా చాలా పద్ధతి ప్రకారము సక్రమంగా మనం అటెండ్ చేసేసి దీనికి ఉన్న ఫీడ్బ్యాక్స్ కూడా ప్రతి వారం వాళ్ళతో మాట్లాడము. సో వాళ్ళు కూడా మనం తీసుకున్న ప్రక్రియలో ఎట్లాంటి సందేహాలు కానీ ఎట్లాంటి అపోహలు కూడా లేకుండా చూసుకోవడం జరిగింది. దే ఆర్ ఆల్సో అప్రిషియేటింగ్ ద వే హౌ ట్రాన్స్పరెంట్లీ దిస్ ప్రాసెస్ వర్ క్యారీడ్ అవుట్. సో ఇప్పుడు దాకా ఇవాళ మనం పబ్లిష్ చేసిన కంటిన్యూస్ ఫైనల్ రోల్ తర్వాత ఈ కంటిన్యూస్ అప్డేషన్స్ ఒక ప్రక్రియ ఉంటుంది. అంటే టిల్ లాస్ట్ డే ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ వరకు ఈ అడిషన్ డెలిషన్స్ అండ్ కరెక్షన్స్ మనం చేసుకోవచ్చిన ఒక ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ డిఫైన్ చేసి ఉంటుంది. మనకి ప్రాస్పెక్టివ్ ఓటర్స్ ఒక ప్రక్రియ ఒక ఎంటైర్ సంవత్సరంగా 4 క్వార్టర్గా డివైడ్ చేసేసి ఈ డిఫరెంట్ క్వాలిఫైయింగ్ డేట్ ఉంటున్న వాళ్ళకున్న అప్లికేషన్ కూడా తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/1/2024లో మనం ఎవరెవరు ఓటర్గా 18 సంవత్సరాలు పూర్తి అవుతారో వాళ్ళు ముందు ఆ కట్ ఆఫ్ డేట్కి ముందు వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సిమిలర్గా 1/4/2024, 1/7/2024 అండ్ 1/10/2024లో కూడా ఈ క్వాలిఫైయింగ్ డేట్గా పెట్టుకొని ఈ 18 సంవత్సరాలు ఎవరెవరు ముందు పూర్తి అవుతున్న ఓటర్స్ కూడా ఈ కొత్త ఓటర్గా నమోదు చేయడానికి ఉంటున్న ఫామ్ 6 అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో ఇది కంటిన్యూస్ అప్డేషన్స్ మనం చేస్తూనే ఉంటాము. దానివల్ల ఎవరైనా విడిపోయి ఉంటే కూడా ఈ 22 ఇప్పుడు ఇవాళ మనం పబ్లిష్ చేసినదిలో ఎవరైనా ప్రాస్పెక్టివ్ ఓటర్స్ విడిపోయి ఉంటే కూడా వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఈ ఫామ్ 6 ప్రకారము వాళ్ళు ఓటర్స్ జాబితాలో యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఎలక్షన్స్ ముందు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఓటర్ జాబితాలో యాడ్ చేసేసి ఒక సప్లిమెంట్ ద్వారా ఓటర్ జాబితాలో వాళ్ళ పేరు యాడ్ చేయడం జరుగుతుంది. మరి ఇంకొక ముఖ్యమైన విషయం, ఎలక్షన్ కమిషన్ CEO అండ్ DEO ద్వారా ఎస్పెషలీ పొలిటికల్ పార్టీస్ as well as పబ్లిక్కి చెప్పడం ఏమంటే ఈ బల్క్ అప్లికేషన్స్ ఎవరైనా ఓటర్ జాబితాల నుంచి ఒక వ్యక్తి ఇంకొక 10 మంది ఆర్ మోర్ దెన్ 5 ఓటర్స్ని తొలగించడానికి కోసం మ్యాలిఫైడ్ ఇంటెన్షన్లో, అంటే వాళ్ళు బతికి ఉంటున్నప్పుడు కూడా వాళ్ళు చనిపోయారు, వాళ్ళు ఉంటున్నప్పుడు కూడా వాళ్ళు లేదు అని మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్తో పెడితే సెక్షన్ 31 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ద్వారా వాళ్ళ మీద కఠిన చర్యలు అంటే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని కూడా ఎలక్షన్ కమిషన్ ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. సో దానివల్ల ఐ రిక్వెస్ట్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్ as well as all the general public also not to apply for any bulk applications in a malified intentions. Definitely అది చాలా చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది. అదే సమయంలో ఎవరైనా రియల్గా ఈ తొలగించవలసిన ఓటర్ జాబితాలో ఉంటే ఖచ్చితంగా BLO ద్వారా ERO ద్వారా ఖచ్చితంగా మీరు అప్లికేషన్స్ పెట్టిస్తే ఖచ్చితంగా అది తొలగించడం జరుగుతుంది. నేను చెప్పిన లాస్ట్ ఎవరైనా విడిపోయిన కొత్త ఓటర్స్ లాస్ట్ డే ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ అంటే మనకున్న ఎలక్షన్ నోటిఫికేషన్స్ స్టార్ట్ చేసి లాస్ట్ డే ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ వరకు ఈ కొత్త ఓటర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎనీ డెలిషన్స్ ఫామ్ 7 అండ్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ఫామ్ 8 ఇది రెండు కూడా అప్ టు 10 days ఆఫ్టర్ ఎలక్షన్ నోటిఫికేషన్స్ వరకు మాత్రమే ఇది 2 చేసుకోవచ్చు. దాని తర్వాత అప్లికేషన్స్ తీసుకుంటే కూడా అది మనం ప్రాసెస్ చేయడానికి వీల్లేదు. సో ఎవరెవరు మీ ఓటర్ జాబితాలో ఎనీ నేమ్ కరెక్షన్స్ కానీ ఎవరైనా ఓటర్ జాబితా నుంచి తొలగించాలని అనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా మీరు అప్లికేషన్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ మధ్యలో ఉంటున్న టైంలో డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వరకు మనం ఏమేమి ఉన్నాయో అది కూడా మనం ఖచ్చితంగా కంప్లీట్ చేసేసి ఇంకా మెరుగైన ఒక ఓటర్ జాబితా మనం తీసుకురావడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు అప్లై చేసినదన్నీ కూడా ఇప్పుడు మనం ఇవాళ పబ్లిష్ చేసినది మదర్ రోల్ అంటారు. దిస్ ద ఫస్ట్ మెయిన్ ఎలక్టోరల్ రోల్. దీని తర్వాత ఏం అడిషన్స్ డెలిషన్స్ ఉన్నది అన్నీ కూడా ఒక సప్లిమెంట్గా రావడం జరుగుతుంది. ఫస్ట్ సప్లిమెంట్ సెకండ్ సప్లిమెంట్గా రావడం జరుగుతుంది. సో దానివల్ల ఖచ్చితంగా మన ఎలక్టోరల్ రోల్ ఎలక్షన్స్ వెళ్ళడానికి ముందు మన ఎలక్టోరల్ రోల్ ఎంత ప్యూరిఫైడ్గా ఉంటుందో అంతవరకు మనకి ఎట్లాంటి కన్ఫ్యూషన్స్ లేకుండా చాలా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ చేయడానికి ఇది ఇంపార్టెంట్ టూల్గా మనం భావిస్తున్నాము. సో ఈ ఎలక్టోరల్ ఈ ప్రక్రియలో మీకు ఎట్లాంటి సందేహాలు కానీ ఎట్లాంటి అసిస్టెన్స్ కావాలంటే డైరెక్ట్గా 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మనం మీరు కాల్ చేసుకోవచ్చు. ఆర్ co.andhra.nic.in అని ఒక వెబ్సైట్ ద్వారా కూడా దీనికి ఉన్న వివిధ విషయాలు చూసుకోవచ్చు. మీ ఓటర్ జాబితా ఫోటో లేకుండా ఉంటున్న ఓటర్ జాబితా కూడా మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు. ఇది కాకుండా మీరు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఒక
ఆండ్రాయిడ్ as well as iOSలో ఉంటుంది. ఇది కూడా మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే అప్పటికప్పుడు మీరు ఏదైనా చెక్ చేసుకోవచ్చు. మీ పోలీస్ స్టేషన్, మీ సీరియల్ నెంబరు, ఏ పార్ట్లో ఉన్నారు, ఆర్ మీ పేరు కరెక్ట్గా ఉందో ఇవన్నీ కూడా మనం ఈ యాప్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఐ రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్ as well as voters టు డౌన్లోడ్ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఇన్ యువర్ మొబైల్ సో దట్ మీకు ఒక రెడీ రెక్నర్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీరే వెరిఫికేషన్ చేసిన ప్రక్రియ కూడా దీనివల్ల చేయడానికి వీలు ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఇప్పుడు మనం ఒక మంచి స్థానంకి వచ్చాము. దాదాపుగా 1 yearగా ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో వివిధ ఫీడ్బ్యాక్స్, స్టేక్ హోల్డర్ ఫీడ్బ్యాక్ వాళ్ళందరూ కూడా అనుసంధానం చేసుకొని ఈ యొక్క మంచి స్థానికం వచ్చాము. సో మనం రేపు రాబోయిన ఎలక్షన్ నోటిఫికేషన్స్ అండ్ ఎలక్షన్స్లో ఈ జాబితా వలన మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎట్లాంటి కన్ఫ్యూషన్ కానీ ఏమీ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఈ ఎలక్షన్ చేయడానికి ఖచ్చితంగా వీలుంటుందని దీని గురించి నమ్ముతున్నాను.